హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తున్న ఒక జాతీయ సంస్థ, ఒక చట్టబద్ధ సంస్థ ఈరోజు వార్తలు నిలిచింది. ఎన్సిపిసిఆర్ అబ్రివేషన్ గుర్తుంచుకోండి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. భారతదేశంలో పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తున్న ఒక జాతీయ సంస్థ అంటున్నాను. నేషనల్ కమిషన్, జాతీయ కమిషన్. ఒక చట్టబద్ధ సంస్థ అంటున్నాను. స్టాచ్యుటరీ బాడీ. ముఖ్యంగా ఇండియన్ పాలిటీలో మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకున్నప్పుడు స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి, మరియు రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి, అసలు ఎందుకు కొన్ని సంస్థలను చట్టబద్ధ సంస్థలు, ఎందుకు కొన్ని సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలను పిలుస్తాము. సో ఈ టాపిక్ పైన నేర్చుకునే ఉంటారు. ఏం లేదు, రాజ్యాంగబద్ధ సంస్థ ఆ పదంలోనే ఉంది చూడండి. భారతదేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదో ఒక ప్రకరణలో ఒక సంస్థ గురించి ప్రస్తావన ఉందనుకోండి, ఆ సంస్థను రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. అంటే భారతదేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఒక సంస్థ గురించి ప్రస్తావన రాజ్యాంగంలో గనక ఉంటే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. ఎగ్జాంపుల్, కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324, కేంద్ర ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 ఇలాంటివి. సో మరి ఏ సంస్థను స్టాచ్యుటరీ బాడీ అని పిలుస్తాం? ఇది డౌట్ ఉంటుంది. స్టాచ్యుటరీ బాడీ అంటే తెలుగులో చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ అంటే ఒక చట్టం ఆధారంగా భారతదేశంలో ఏర్పాటైన ఒక సంస్థని చట్టబద్ధ సంస్థ అంటాం. మరి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఒక చట్టబద్ధ సంస్థ అంటున్నాను. ఇలాంటి చట్టబద్ధ సంస్థల గురించి నేర్చుకున్నప్పుడు అసలు ఏ చట్టం ఆధారంగా ఈ సంస్థ ఏర్పడింది, ఆ చట్టం గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి, అదేంటంటే కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్, చట్టం 2005 సంవత్సరం. ఈ చట్టాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏదైనా ఒక చట్టబద్ధ సంస్థ గురించి నేర్చుకున్నప్పుడు ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తుంది, ఈ పాయింట్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ఆధారంగా భారతదేశంలో 2005 సంవత్సరం మార్చ్ 5 నుండి అమల్లోకి వచ్చిన ఒక సంస్థ, ఒక జాతీయ సంస్థ, ఒక జాతీయ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే దీనికి సంబంధించి ఒక న్యూ మోటో వార్తలు నిలిచింది, ఒక కొత్త నినాదం వార్తలు నిలిచింది. అదేంటంటే భవిష్యో రక్షతి రక్షితః. భవిష్యో రక్షతి రక్షితః. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్ అన్నట్టు, మన భవిష్యత్తుని మనం కాపాడాలి. వి ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్ అనేది ఒక న్యూ మోటోగా ఇటీవల ఏ సంస్థకి సంబంధించి వార్తలు నిలిచింది అంటే ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఈ సంస్థ యొక్క న్యూ మోటో, సరికొత్త నినాదం ఏంటి అంటే భవిష్యో రక్షతి రక్షితః. అంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్, మన భవిష్యత్తుని మనం కాపాడాలి. ఈ కొత్త నినాదాన్ని ఎవరు నిన్నటి రోజున ఆవిష్కరించడం జరిగింది అంటే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారు కేంద్ర మంత్రిగా? స్మృతి జిబిన్ ఇరానీ గారు. సో స్మృతి జిబిన్ ఇరానీ గారు నిన్నటి రోజున నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కి సంబంధించిన ఒక కొత్త నినాదాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలా ఈరోజు ఎన్సిపిసిఆర్ సంస్థ వార్తలు ఇచ్చింది. పోటీ పరీక్షలకు సంబంధించి టు ద పాయింట్ డైరెక్ట్గా మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇటీవల జాతీయ సంస్థ, జాతీయ కమిషన్, ఒక చట్టబద్ధ సంస్థ అయిన ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఈ సంస్థకి సంబంధించి కొత్త నినాదంగా వార్తలు నిలిచిన ఆ నినాదం ఏంటి, ఆ వర్డ్స్ ఏంటి అంటారు. భవిష్యో రక్షతి రక్షితః. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్, మన భవిష్యత్తుని మనం కాపాడాలి. ఈ నినాదాన్ని ఎవరు ఆవిష్కరించారంటే స్మృతి
జుబిన్ ఇరానీ కన్సర్న్ మినిస్టర్. ఎవరికి సంబంధించి కన్సర్న్ మినిస్టర్? భారతదేశంలో పిల్లల సంరక్షణకి సంబంధించి. మనం ఇందాకే చెప్పాను. సో భారతదేశంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న స్మృతి జుబిన్ ఇరానీ గారు. సో ఇటీవల కాలంలో ఈ ఎన్సిపిసిఆర్ అనే సంస్థ తరచూ వార్తలు ఇస్తుంది. నిన్నటి రోజున మరొక అంశంతో కూడా ఎన్సిపిసిఆర్ సంస్థ వార్తలు ఇచ్చింది. ఒక ఒప్పందం ఎన్సిపిసిఆర్ మరియు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం సహారా అనే ఒక ఒప్పందం. సహారా అనే ఒక ఒప్పందం ఏ రెండు సంస్థల మధ్య ఇటీవల వార్తలు ఇచ్చింది అంటే ఎన్సిపిసిఆర్ మరియు బిఎస్ఎఫ్. ముఖ్యంగా సరిహద్దు వెంట కంటికి రెప్పల మనల్ని కాపాడుతున్న సైన్యం ఎవరైతే ఉంటారో, అలా ప్రాణ త్యాగాలు చేసిన సైన్యం ఉంటారు కదా, చనిపోయిన సైనికులు ఉంటారు కదా, వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎన్సిపిసిఆర్ సంస్థ బిఎస్ఎఫ్ మధ్య కుదిరిన ఒప్పందం సహారా ఒప్పందం. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల ఎన్సిపిసిఆర్ ఈ జాతీయ చట్టబద్ధ సంస్థ తరచూ వార్తలు నిలుస్తోంది. లాస్ట్ ఈ సంస్థకి సంబంధించి చైర్మన్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ప్రియాంక్ గారు తన పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కీలక ఉత్తర్వులు ఇటీవల వార్తలు ఇచ్చాయి. ఆ టాపిక్ని డిస్కస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎన్సిపిసిఆర్ సంస్థ బాల స్వరాజ్ పోర్టల్ని కూడా ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. బాల స్వరాజ్ పోర్టల్ ముఖ్యంగా ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో, కోవిడ్-19 కాలంలో తల్లి తండ్రిని కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన సంరక్షణ బాధ్యతలను ఎన్సిపిసిఆర్ చూసుకోవడం జరుగుతుంది. బాల స్వరాజ్ కోవిడ్ ఆర్ఫన్స్కి సంబంధించి. అండ్ ఇటీవల సంవేదన అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా వార్తలు నిలిచింది. జాతీయ టోల్ ఫ్రీ నెంబర్. సో ఇదొకటి మనకి ఇటీవల కాలంలో ఎన్సిపిసిఆర్కి సంబంధించి డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా చూడండి. సంవేదన 180012122830 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్. సో ఈ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇటీవల కాలంలో మహిళలకు సంబంధించిన టోల్ ఫ్రీ కానివ్వండి, ఎల్డర్ లైన్ వృద్ధులకి సంబంధించి కానివ్వండి, చిన్నారులకి సంబంధించి కానివ్వండి, ఏవైతే అంశాలు మనం డిస్కస్ చేస్తున్నామో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అలా భారతదేశంలో మహిళలకి సంబంధించి పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కూడా ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. సో భారతదేశంలోని చట్టబద్ధ సంస్థలు ఏవైతే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు C-17 విమానాలు వార్తలు నిలిచాయి. C-17 విమానాలు అంటున్నాను. C-17 విమానాలను పిలిచిన డగ్లస్ బోయింగ్ C-17 అని పిలిచిన, లేదంటే గ్లోబ్ మాస్టర్ 3 సిరీస్ విమానాలు పిలిచిన ఒకటే. సింపుల్గా C-17 అని గుర్తుంచుకోండి. ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చాయంటే ఆపరేషన్ గంగా ప్రోగ్రామ్ గురించి. ఆపరేషన్ గంగా చాలా ఇంపార్టెంట్ నేమ్ గుర్తుంచుకోండి. ఇటీవల తరచు మీకు రిపీట్ చేస్తున్నాను. ఆపరేషన్ గంగా అంటే ఎయిర్ లిఫ్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియన్ ఫ్రమ్ యుక్రెయిన్లో చిక్కుకుపోయిన మన స్వదేశీయులు, మన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని భారతదేశానికి, మన స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ గంగా. ఆపరేషన్ దేవి శక్తి ఏమో ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన, తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని ఇండియాకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించింది ఆపరేషన్ దేవి శక్తి. అది ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మనం చూసాము. అండ్ ఇటీవల ఈ కోవిడ్-19 విపత్కర పరిస్థితుల కాలంలో దేశవ్యాప్తంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్డౌన్ పరిస్థితుల కాలంలో భారత ప్రభుత్వం వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని స్వదేశాన్ని తీసుకురావడానికి కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వందే భారత్ మిషన్ అని, అలా వందే భారత్ మిషన్ అంటే ఎయిర్ లిఫ్ట్ ప్రోగ్రాము, అదే నౌకాయానం ద్వారా సముద్రం మార్గం ద్వారా తీసుకువచ్చిన సముద్ర సేతు కానివ్వండి, ఇలాంటి ఆపరేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇప్పటి వరకు ఆపరేషన్ గంగా లాస్ట్ 3 days నుండి రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది. సో యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని పక్క దేశాలకు తరలించి, రోడ్డు మార్గంలో తరలించి, బస్సు మార్గం తరలించి అక్కడి నుండి ఇండియాకి తీసుకురావడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. బుకారెస్ట్ నుండి చాలా విమానాలు బయలుదేరాయి. సో అలా ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా మాత్రమే ఇందులో సర్వీసెస్ ఇస్తుంది. ఎయిర్ ఇండియా విమానాలు ఏవైతే ఉంటాయో ఇటీవలే టాటాల హస్తగతమైన ఎయిర్ ఇండియా అని చెప్పారు కదా, టాటాల చేతికి సొంత గూటికి చేరిన ఎయిర్ ఇండియా అని చెప్పేసి. సో ఎయిర్ ఇండియా విమానాల ద్వారా
ఆపరేషన్ గంగా ప్రోగ్రామ్ని అమలు చేస్తుంది భారత ప్రభుత్వం. సో ఈ ఆపరేషన్ గంగాని మరింత వేగవంతం చేయడానికి C-17 ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలు అందిస్తున్న C-17 సేవలను కూడా తీసుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం భావించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఆదేశాలను జారీ చేసింది. అలా ఈరోజు C-17 వార్తలు ఇచ్చింది. దీని యొక్క ప్రత్యేకతలు మనం చూడాలి. సో ఇక్కడ ఆపరేషన్ గంగాకి సంబంధించి మనం ఆల్రెడీ తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ C-17 ఏంటంటే అమెరికా నుండి మనం కొనుగోలు చేసిన ప్రత్యేకమైన విమానాలు. అమెరికా నుండి మనం కొనుగోలు చేసిన ప్రత్యేక విమానాలు 2009 సంవత్సరం $4.1 బిలియన్ $4.1 బిలియన్ డీల్ అనేది ఇండియాకి అమెరికాకి మధ్య కుదిరింది. ఆ డీల్లో భాగంగా 2011 సంవత్సరంలో భారతదేశానికి 10 C-17 విమానాలు రావడం జరిగింది. అమెరికా అప్పగించడం జరిగింది. బోయింగ్ సంస్థ తయారు చేస్తుంది. సో అలా అమెరికాలో బోయింగ్ సంస్థకి సంబంధించి C-17 విమానాలను ఎక్కువగా వాడుతున్న దేశం ఏంటంటే అమెరికానే. ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో అమెరికా అంటే వీరి యొక్క స్వదేశం. సో C-17 అంటేనే ఆ దేశానికి సంబంధించింది, అమెరికాకి సంబంధించి. సెకండ్ పొజిషన్లో ఇండియా ఉంది. సో అలా 2011లో 10 విమానాలు ఉండేవి భారతదేశంలో. 2019 సంవత్సరంలో మరొక విమానం కూడా రీచ్ అయింది. అంటే ప్రస్తుతం భారతదేశంలో 11 విమానాలు C-17 విమానాలు పనిచేస్తున్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, వైమానిక దళంలో. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే లార్జ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఆర్మీలో కానివ్వండి, లార్జ్ ట్రాన్స్పోర్ట్ కోసం పెద్ద మొత్తంలో రవాణా కోసం దీన్ని వాడుతున్నారు అన్నట్టు. ఏకకాలంలో సైనికులను ఒక ప్రాంతంలో ఒక ప్రాంతం తరలించడానికి, గూడ్స్ని తరలించడానికి, ఇలాంటి అవసరాల కోసం సో C-17 విమానాన్ని ఆపరేషన్ గంగాలో యూజ్ చేస్తుంది భారత ప్రభుత్వం. ఇదొకటి ఇంపార్టెంట్. అందులోనూ ఎందుకు ఇంత వేగవంతం చేయడం జరిగిందంటే ఇటీవల యుక్రెయిన్లో మన భారతీయుడు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన నవీన్ అనే ఒక యువకుడు మరణించడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ఆపరేషన్ గంగాని మరింత వేగవంతం చేయడానికి ఈ C-17 సర్వీసెస్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ C-17 ఈరోజు వార్తలు ఇచ్చింది కాబట్టి ప్రత్యేక విమానం కాబట్టి ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో నిన్నటి క్లాస్లో కూడా ఒక ప్రత్యేక విమానం, లార్జెస్ట్ కార్గో ట్రాన్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ ఆంటోనోవ్ మ్రియా అనే ఒక విమానం గురించి డిస్కస్ చేశాను. ఈరోజు C-17 వార్తలో నిలిచిన విమానాలు కానివ్వండి, INSలు ఇండియన్ నేవల్ షిప్లే కానివ్వండి, వివిధ దేశాలకు సంబంధించిన నేవల్ షిప్లే కానివ్వండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక పుస్తకం. యాక్చువల్గా పుస్తకాలకి సంబంధించి చూడకండి, ఇష్యూగా చూడండి. యాక్చువల్గా పుస్తకాలు అయితే లాస్ట్లో డిస్కస్ చేసేవనే, కానీ ఇక్కడ ఈ పుస్తకం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న MK స్టాలిన్ గారి ఆటోబయోగ్రఫీ. MK స్టాలిన్ గారి ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ కథ, ఆత్మకథ అంటాం. సో ఆ పుస్తకం పేరు ఏంటంటే ఉంగలిల్ ఒరువన్. చాలా ఇంపార్టెంట్ బిట్. కమింగ్ ఎగ్జామినేషన్లో ఈ పుస్తకం పైన ప్రశ్న అడుగుతారు. ఉంగలిల్ ఒరువన్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఎవరికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ అంటారు. ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ, స్వీయ రచన అన్నట్టు. సో ఎవరికి సంబంధించి MK స్టాలిన్, తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి. సో ఇది కొంత వివాదాస్పదం కూడా అవుతుంది. యాక్చువల్గా లాస్ట్ 2 days బ్యాక్ MK స్టాలిన్ గారి చేతుల మీదుగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రముఖులు రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తమిళనాడు చెన్నైలో జరిగింది. సో ఇక్కడ వివాదం ఏం లేదు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇన్విటేషన్ దక్కలేదు, ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ వచ్చేసేసి ఈ పుస్తకం ఏదైతే ఉంటుందో, ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే వన్ అమాంగ్ యూ అంటే మీలో ఒకడిని అన్నట్టు, మనందరిలో ఒకడన్నట్టు. కానీ ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే కొంత వివాదాస్పదం అవుతున్నాయి. ఆ వివాదాస్పదం అవుతున్న అంశాలు ఏంటంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపైన ఆధిపత్యాన్ని చూపిస్తోంది, రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం డామినేట్ చేస్తోంది. అధికారాల విషయంలో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది, అవసరమైతే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రస్తావిస్తున్నారు. ఏం లేదు, మనకు రాజ్యాంగంలో షెడ్యూల్ 7 ఉంటుంది. షెడ్యూల్ 7 అధికారాల విభజన గురించి చెప్తుంది. ఆర్టికల్ 246 ఆర్ షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్ర సంబంధాలు. అందులో 3 జాబితాలు ఉంటాయి: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ జాబితాలు ఏవైతే ఉంటాయో ఎలా పేర్కొన్నా కూడా ప్రస్తుతం వర్తమానంగా చూసుకుంటే గనక
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపైన పెత్తనం చేస్తోంది. ఈ అధికారాలు అనేవి రాష్ట్రాలకు స్వతంత్రత కావాలి. సో రాష్ట్రాల స్వరాజ్యం రావాలి, గ్రామ స్వరాజ్యం 73rd 74th అమెండ్మెంట్ ఎలాగైతే వచ్చిందో సో రాష్ట్రాల్లో కూడా స్వపరిపాలన రావాలి అనే అంశాలను ఎక్కువగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇటీవల ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమని చెప్పారు, రాజ్యాంగానే మార్చేద్దామని చెప్పేసి ఒక ప్రస్తావన చేశారు. ఇక్కడ తను కూడా రాజ్యాంగం గురించి చేస్తున్నారు. అంటే రాజ్యాంగంలో మార్పుల గురించి ప్రస్తుతం చాలా వరకు కూడా చర్చలు జరుగుతున్న దృష్ట్యా ఈ పుస్తకం అనేది కొంత వార్తల్లో నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పుస్తకం యొక్క పేరు గుర్తుంచుకోండి, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని గుర్తుంచుకోండి. ఇక తమిళనాడు రాష్ట్రం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇటీవల తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తను ప్రారంభించిన తమిళనాడు 360 degrees డాష్బోర్డ్ అనే ఒక అంశాన్ని మనం చూసేసాం. ఎట్ ద సేమ్ టైం ఇటీవల లాస్ట్ 2 days బ్యాక్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ అనే ఒక అంశాన్ని డిస్కస్ చేయడం జరిగింది. మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ తమిళనాడు పాక్ స్ట్రేట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో బయోడైవర్సిటీ ప్రొటెక్షన్కి సంబంధించి అండ్ ఇటీవల డుగాంగ్ సంరక్షణకి సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకుంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇల్లం తెడి కల్వి ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్, మక్కలై తెడి మరుతువం అంటే మనకు హెల్త్ ఎట్ డోర్ స్టెప్, ఇన్యూర్ కప్పం నమ్మై కక్కుం 48 గంటల్లో తమిళనాడు రాష్ట్రంలోని ఏ మూల ప్రాంతంలో ఏ యాక్సిడెంట్ జరిగినా కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వైద్య సహాయం చేస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమే కావచ్చు. అండ్ ఇటీవల రైట్ టు సిట్ ఆర్టికల్ 42 సంబంధిత అంశంతో తమిళనాడు రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అండ్ సోషల్ ఇష్యూస్ విషయానికి వస్తే ప్రస్తుతం బ్రాహ్మణేతరులకు మహిళలకి కూడా దేవాలయాల్లో ప్రముఖ దేవాలయాల్లో పూజారులుగా నియమిస్తూ ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. అండ్ తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి వ్యవసాయ బడ్జెట్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటే తమిళనాడు సంబంధించి ప్రత్యేకంగా చేసుకోండి. ఆ అంశాలు ఏవైతే ఉంటే ఆ జాబితాలో ఈ పుస్తకం యొక్క పేరును కూడా గుర్తుంచుకోండి. సో ఉంగలిల్ ఒరువన్ అనే ఒక పుస్తకం ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యొక్క ఆత్మకథ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు తవ్వకాల్లో బయటపడిన ఒక ప్రత్యేకమైన విగ్రహం 14వ శతాబ్దానికి సంబంధించిన విగ్రహం ద విష్ణు ఐడల్. విష్ణు విగ్రహం ఒక రాక్ స్కల్ప్చర్ అని గుర్తుంచుకోండి, రాతి విగ్రహం. ఇటీవల ఏ జిల్లాలో బయటపడిందంటే మహబూబ్ నగర్ జిల్లా ముచ్చింతల్ అనే ఒక గ్రామం. సో ముచ్చింతల్ అనేది మనకి ఇటీవల సమతామూర్తి విగ్రహం ఉంది కదా, అది కాదు, అది మనకి శంషాబాద్ దగ్గర. ఇది ముచ్చింతల్ వేరు. సో ముచ్చింతల్ మహబూబ్ నగర్ జిల్లా ముచ్చింతల్లో ఆర్కియాలజిస్టులు చేస్తున్న ఒక తవ్వకాలు ఏవైతే ఉంటాయో ఇసుక దిబ్బల్లో బయటపడిన ఒక పురాతన విగ్రహం 14వ శతాబ్దానికి సంబంధించిన విగ్రహం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ద విష్ణు ఐడల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చెన్నకేశవ ఫౌండ్ ఇన్ మహబూబ్ నగర్ డిస్టిక్. ఇలాంటి తవ్వకాల్లో బయటపడిన ఆనవాలు కానివ్వండి, రాతి విగ్రహాలు కానివ్వండి ఇటీవల మనం తరచూ డిస్కస్ చేయడం జరుగుతుంది. మనం బ్రహ్మ భైరవ విగ్రహం అని చెప్పేసి ఇటీవల కాలంలో డిస్కస్ చేసాం మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇసుక దిబ్బల్లో ముచ్చింతల్ అనే ఒక గ్రామంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్కియాలజిస్టు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక పురాతన విగ్రహం. జస్ట్ ఈ విగ్రహం పేరు గుర్తుంచుకోండి, విష్ణు ఐడల్, విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఏ ప్రాంతంలో బయటపడిందని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి అధికారికంగా ఆర్కియాలజిస్టులు ప్రకటించి పేపర్లో పబ్లిష్ చేస్తే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో ఒక ఏమంటారు మన చరిత్రలో నిలిచిపోయిన ఒక కవి లేదా ఒక రచయిత అండ్ ఒక గొప్ప వ్యక్తి ఈరోజు వార్తలు ఇచ్చారు. 15వ శతాబ్దానికి సంబంధించిన ఒక భక్తుడు, కృష్ణుని యొక్క భక్తుడు. సో తన పేరిట ఒక యూనివర్సిటీ కూడా ఉంది, భక్త కవి నరసింహ మెహతా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ పేరు గుర్తుంచుకోండి, భక్త కవి నరసింహ మెహతా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ అని పిలిచిన, మనకి గిర్నార్ అని పిలిచిన ఒకటి. గిర్నార్ శాసనం కూడా చరిత్ర ఉంది చాలా వరకు కూడా. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంస్కృత శాసనం సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అంటే గిర్నార్, రుద్ర దమనుడు వేయించాడు. అలాంటి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. సో అలా జునాగఢ్ ప్రాంతంలోని
ఒక యూనివర్సిటీ, ప్రస్తుతం పనిచేస్తున్న యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఈరోజు ఒక వివాదాస్పద అంశంగా వార్తలు ఇచ్చింది. ఆ వివాదాస్పద అంశం ఏంటంటే, ఈ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో శాస్త్రవేత్తలు ఇటీవల ఒక కొత్త స్పైడర్ యొక్క ఆనవాళ్లను కనుగొనడం జరిగింది. స్పైడర్ ఆనవాళ్ళు అంటే మనం సాలిడ్ పురుగు అంటాం కదా, అలా ఈ ఆనవాళ్ళను కనుగొన్నాక ఈ స్పైడర్కి ఎవరి పేరు పెట్టారంటే నరసింహ మెహతాయ్ అనే ఒక నామకరణం చేశారు. నరసింహ మెహతా ఇతని పేరు. సో 15వ శతాబ్దానికి సంబంధించిన ఒక గొప్ప భక్తుడు తన పేరును పెట్టడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా తనకి చాలా ఆదరణ ఉంటుంది. 15వ శతాబ్దానికి సంబంధించిన రచయిత, ప్రజల్లో చైతన్యం కలుగజేసిన వ్యక్తి, ఆయన కృష్ణుడి యొక్క భక్తుడిగా గుర్తింపు పొందాడు. సో నరసింహ మెహతాయి అనే ఒక పేరు పెట్టారు. ఎందుకంటే ఈ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక సదుద్దేశంతో ఈ నామకరణం చేశారు. సదుద్దేశం అంటే నరసింహ మెహతాయి యొక్క పేరు వరల్డ్ వైడ్ గ్లోబల్గా వినిపించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ సాలిడ్ పురుగు ఏదైతే ఉంటుందో, కొత్తగా కనుగొనబడిన సాలిడ్ పురుగు ఏదైతే ఉంటుందో దానికి స్పైడర్కి నామకరణం చేశారు. సో ఇప్పుడు ఇతన్ని ఆదరించే భక్తులు ఎవరైతే ఉంటారో రెబెల్గా మారారు. సో నరసింహ మెహతాయ్ ఎవరైతే ఉంటారో తనకి సంబంధించిన పేరును పెట్టడం మేము ఒప్పుకోము. యాక్చువల్గా నగర్ కమ్యూనిటీ ఆఫ్ బ్రాహ్మిన్స్, నగర్ కమ్యూనిటీ గుర్తుంచుకోండి, నగర్ కమ్యూనిటీ ఆఫ్ బ్రాహ్మిన్స్లో నగర్ కమ్యూనిటీ అనేది ఒక ప్రత్యేకమైన వర్గం అన్నట్టు. గుజరాత్ రాష్ట్రంలో నగర్ కమ్యూనిటీకి సంబంధించిన వారు ఏం చెప్తున్నారంటే, మా కులానికి సంబంధించి మేము అతిగా ఆరాధించే ఒక వ్యక్తి పేరును ఒక కీటకానికి పెడతారా అని చెప్పేసి ఒప్పుకోమని చెప్పేసి ఒక వివాదాస్పద అంశం వార్తలు ఇచ్చింది. జస్ట్ ఈ వివాదాల గురించి మనకి ఎగ్జామినేషన్లో అడగరు. సో ఈ సాలిడ్ పురుగు పేరు గుర్తుంచుకొని నరసింహ మెహతాయ్. ఈ నరసింహ మెహతాయ్ అనేవాడు గుజరాత్ రాష్ట్రం, ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం కనుక చూసుకుంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని గుర్తుంచుకోండి. ఎందుకంటే 15th సెంచరీలో గుజరాత్ రాష్ట్రం అనేది లేదు. గుజరాత్ రాష్ట్రం బాంబే స్టేట్ నుండి 1960లో వేరైపోయింది. సో ఇప్పుడున్న ప్రాంతాన్ని కనుక పరిగణలోకి తీసుకొని చెప్తున్నాను నేను. సో 15th సెంచరీకి సంబంధించిన ఒక గొప్ప రచయిత, ఒక రీఫార్మర్ నరసింహ మెహతా పేరిట ఒక యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇండియా, బెల్జియం, భారత్ మరియు బెల్జియం 75 సంవత్సరాల సంబంధాలను దృష్టిలో ఉంచుకొని 75 years రిలేషన్ దృష్టిలో ఉంచుకొని రెండు దేశాలకు సంబంధించిన రాయబారులు, రెండు దేశాలకు సంబంధించిన విదేశీ మంత్రిత్వ శాఖలు ఇటీవల ఒక లోగోని ఆవిష్కరించడం జరిగింది. ఒక లోగో అన్నట్టు. సో భారత్ బెల్జియం 75 years రిలేషన్స్ అంటున్నాను. యాక్చువల్గా 1947లో బెల్జియంకి సంబంధించిన ఎంబసీని భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబసీ అనే పదం ఇంపార్టెంట్. ఎంబసీ అంటే విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఆ దేశానికి సంబంధించిన అధికారిక కార్యకలాపాలు జరుగుతాయి. బెల్జియం ఎంబసీ ఇన్ ఇండియా అనమనుకోండి. ఇండియాలో ఈ బెల్జియంకి సంబంధించిన రాయబారులు కానివ్వండి, బెల్జియంకి సంబంధించిన వీసాస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నియంత్రణ చేసే ఒక సంస్థను గుర్తుంచుకోండి. సో భారతదేశంలో బెల్జియంకి సంబంధించిన ఎంబసీ 1947లో ఏర్పడింది. అండ్ 1948లో బెల్జియంలో భారత ఎంబసీ, విదేశీ కార్యాలయం ఏదైతే ఉంటుందో ఏర్పాటు కానుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య కూడా ట్రేడ్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రంలోకి సంబంధించి జెమ్స్, జ్యువెలరీకి సంబంధించి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతాయి. ఏం లేదు, ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో, సంబంధాలు ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తయిన కారణంగా రెండు దేశాలకి సంబంధించిన సంబంధాలు చూపించే ఒక లోగోని ఇటీవల రెండు దేశాలకి సంబంధించిన ప్రభుత్వాలు జాయింట్గా విడుదల చేయడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అలా ఇటీవల కాలంలో ఇండియా, ఇజ్రాయెల్ సంబంధాలకు సంబంధించి కానివ్వండి, ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. ఇక బెల్జియం తరచూ వార్తలు నిలుస్తుంది. బెల్జియంకి సంబంధించిన బ్రసెల్స్ ఏదైతే ఉంటుందో, బెల్జియం రాజధాని, బ్రసెల్స్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న నాటో ఏదైతే ఉంటుందో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ప్రస్తుతం ఒక వివాదానికే కారణమైంది. రష్యా యుక్రెయినియన్ క్రైసిస్ ఏదైతే ఉందో ఈ వివాదానికి ప్రధాన కారణం నాటోనే. సో ఇక లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ మరియు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థల మధ్య కుదిరిన ఒక ఒప్పందం వార్తలో నిలిచింది. MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒప్పందం. సో ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, వన్ ఆఫ్ ద సూపర్లేటివ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో
అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీలు తరచూ వార్తలు ఇస్తున్నాయి. అలాంటి ఐఐటీలో ఒక ఐఐటి మన దేశ రాజధానిలోని ఐఐటి ఢిల్లీ. మరియు సెకండ్ వచ్చేసేసి మన దేశ రాజధాని ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ డొమెస్టిక్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎయిర్పోర్ట్. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ని నిర్వహిస్తున్న సంస్థ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే, సో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్కి సంబంధించి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారికి మరింత వేగవంతమైన సేవలను అందించడానికి, మరింత వేగవంతమైన సర్వీసెస్ని అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీని ఐఐటి ఢిల్లీ అనేది ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి అందించనుంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం చూడండి ప్రపంచాన్ని నడిపిస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం. అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన సర్వీసెస్ ఉంటాయి కదా, ఫాస్ట్గా చెక్ చేయడం కానివ్వండి, బోర్డింగ్కి సంబంధించి కానివ్వండి, అలాంటివి వేగవంతంగా చేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. సో ఐఐటి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందం యొక్క సారాంశం ఉద్దేశం ఏంటంటే, ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలను అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సర్వీసెస్ని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐఐటి ఢిల్లీ నుండి పొందడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన ఐఐటీలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఇక్కడ ఐఐటి ఢిల్లీకి సంబంధించి సెర్స్ టెక్నాలజీ మాత్రం చాలా ఇంపార్టెంట్, తరచూ రిపీట్ చేస్తున్నాను. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ మానవుడిలో డెంగ్యూ వ్యాధిని నిర్ధారణ చేయడానికి ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు కనుగొన్న అధునాతనమైన పరిజ్ఞానం అని గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఇటీవల ఒమిక్రాన్ టెస్ట్ కిట్ కానివ్వండి, ఇవి ఐఐటి ఢిల్లీకి సంబంధించి లింక్ చేసుకోండి. అండ్ మిగతా ఐఐటీలకు సంబంధించిన సమాచారం ఏదైతే తరచూ రిపీట్ చేసుకున్నాను ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన బిజినెస్ బ్లాస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. యాక్చువల్గా ఈ సమ్మిట్ ఏదైతే ఉంటుందో ఈ సమ్మిట్కి సంబంధించిన లోగోని మాత్రం నిన్నటి రోజు ప్రారంభించడం జరిగింది. యాక్చువల్ సమ్మిట్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే కమింగ్ మార్చ్ 5న. సో మార్చ్ 5న ప్రారంభం కాకుండా బిజినెస్ బ్లాస్టర్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం చెప్పిన కొన్ని కీలకమైన అంశాలు ఈరోజు వార్తలు ఇచ్చాయి. బిజినెస్ బ్లాస్టర్స్ ఈ టర్మ్ని ప్రతిసారి కూడా మనం రిపీట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించిన చిన్నారులు ఎవరైతే ఉంటారో 9th to 12th స్టాండర్డ్ విద్యను అభ్యసిస్తున్న చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే ఆలోచనలు ఉంటాయి కదా, వ్యాపారపరమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో వ్యాపార రంగంలో పిల్లల పాత్ర పెంచాలని చెప్పేసి, సో అలా వారికి వచ్చే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి ముఖ్యంగా పరిశ్రమల ఆధ్వర్యంలో జరగబోతున్న ఒక సదస్సు బిజినెస్ బ్లాస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. సో మార్చ్ 5న ప్రారంభం కానున్న ఈ సమ్మిట్ ఏదైతే ఉంటుందో ఇందులో చిన్నపిల్లలకి సంబంధించిన ఇన్నోవేషన్స్, వారి ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఐడియాస్ని వ్యాపార రంగంలోకి తీసుకురాబోతున్నారు అని సింపుల్గా. సో ఉత్తమ ఆలోచనలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి పరిశ్రమలు స్థాపించడం కానివ్వండి, ఆ పరిశ్రమలు స్థాపించడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం చేయూతనివ్వడం కానివ్వండి, ఇలాంటి ఒక ప్రోగ్రాం వార్తలు ఇచ్చింది. బిజినెస్ బ్లాస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అంటే సో చిన్నారుల పాత్ర, పిల్లల పాత్ర వ్యాపార రంగంలో పెంచడానికి, వ్యాపార రంగంపై పిల్లలు అవగాహన కల్పించడానికి, ఔత్సాహిక చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే ఐడియాస్ ఉంటాయి కదా, ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇప్పటికే ఢిల్లీలోని స్కూల్స్ ఏవైతే ఉంటాయో స్కూల్స్ అన్నిట్లో కూడా బిజినెస్ బ్లాస్టర్స్ అనే ప్రోగ్రాం అమల్లోకి వచ్చింది. సో ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి బిజినెస్ బ్లాస్టర్స్, దేశ్కే మెంటార్ అనే ప్రోగ్రామ్ కానివ్వండి, అండ్ నిన్నటి క్లాస్లో కూడా ఆర్మీ ప్రిపరేటరీ స్కూల్స్ అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ గురించి డిస్కస్ చేసాం. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఢిల్లీకి సంబంధించి ఇంకొక టాపిక్ కంటిన్యూషన్గా సైన్స్ ఇన్నోవేషన్ హబ్ అనే ఒక అంశం కూడా వార్తలు వచ్చింది. సో ఢిల్లీలోని పాఠశాలలు ఏవైతే ఉంటాయో, హై స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ హై స్కూల్స్లో సైన్స్ పట్ల పిల్లలకి మరింత ప్రోత్సాహం కల్పించడానికి సైన్స్ ఇన్నోవేషన్ హబ్
టెక్నాలజీ కూడిన విద్యను అందించడానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. అన్ని స్కూల్స్లో కూడా సైన్స్ ఇన్నోవేషన్ హబ్ పేరిట ప్రత్యేక ల్యాబొరేటరీస్ ప్రయోగశాలల ఏర్పాటు చేస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. అంటే అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానమే కావచ్చు, అధునాతనమైన పరిశోధనలే కావచ్చు, వాటి పట్ల పిల్లలకి ప్రత్యేక అవగాహన కల్పించడం. జస్ట్ టు ద పాయింట్, ఇది ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా పాయింట్గా గుర్తుంచుకోండి. బిజినెస్ బ్లాస్టర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న రాకేష్ ఆస్థానా గారు, అంటే ఢిల్లీ పోలీస్ వారు ప్రారంభించిన కొన్ని ప్రత్యేకమైన ఇనిషియేటివ్స్ ఈరోజు వార్తలు ఇచ్చాయి. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ క్యూఆర్ బేస్డ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. క్యూఆర్ బేస్డ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. సో పబ్లిక్ ఫీడ్బ్యాక్, ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ బేస్డ్ ప్రత్యేకమైన అప్లికేషన్ ప్రారంభించారు. క్యూఆర్ బేస్డ్ అంటే ఏం లేదు, మనం ఎక్కడికైనా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ చెల్లింపు చేయాలనుకోండి, మనం స్కాన్ చేస్తాం, క్యూఆర్ స్కానింగ్ అంటాం. సో అలా క్యూఆర్ స్కానింగ్ ఆధారంగా ఢిల్లీ పోలీసులకు కనుక ప్రజలు ఎవరైతే ఉంటారో, పబ్లిక్ ఎవరైతే ఉంటారో, పోలీస్ కమిషనర్ పరిధిలో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అందించడం లేదా కంప్లైంట్స్ని ఫైల్ చేయడానికి క్యూఆర్ బేస్డ్ సాఫ్ట్వేర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి ఈ చిత్తా సాఫ్ట్వేర్. ఈ చిత్తా సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ పోలీసుల్లో మరింత వేగవంతమైన సేవల కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్. అండ్ అట్ ద సేమ్ టైం న్యూ లుక్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ వెబ్సైట్. ఇది మనకు అవసరం లేదు. సో ఫస్ట్ రెండు ఏవైతే ఉంటే అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. అదేంటంటే ఈ చిత్తా సాఫ్ట్వేర్, అంటే ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ సాఫ్ట్వేర్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఒక నూతన సాఫ్ట్వేర్. అది మనకి ఇంటర్నల్గా మనకు అవసరం లేదు, కాకపోతే సర్వీసెస్ అనేవి మరింత వేగవంతంగా ఇవ్వడానికి. అండ్ సెకండ్ వచ్చేసి న్యూ లుక్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ వెబ్సైట్. ఢిల్లీ పోలీస్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో న్యూ లుక్తో రావడం జరిగింది. ఒక కొత్త రకమైన, మనం చూస్తే ఏదైతే అంతకుముందు ఓల్డ్ వర్షన్, న్యూ వర్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూఆర్ బేస్డ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇది మాత్రం ఇంపార్టెంట్. సో 3 ఇనిషియేటివ్స్ని ఒకేసారి నిన్నట్టుగా ప్రారంభించారు కాబట్టి ఈ 3 ఇనిషియేటివ్ చెప్తూ ఇందులో ఏదైతే ఇంపార్టెంట్ మనకు పోటీ పరీక్షలకు సంబంధించి మాత్రం గుర్తుంచుకోండి. క్యూఆర్ బేస్డ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ పోలీస్ స్టేషన్ ప్రాంగణం లేదా పరిధిలోని ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఫీడ్బ్యాక్ని క్యూఆర్ ఆధారితంగా ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి అడుగుతారు. ఢిల్లీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, సో వార్తల్లో వ్యక్తులు ఫస్ట్ పర్సన్ వచ్చేసి ప్రొఫెసర్ దీపక్ దార్ గారు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ IISER, సో కోల్కతాలో ఉన్నారు. దీపక్ దార్ గారు భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు వార్తలు ఇచ్చారు. మొట్టమొదటి వ్యక్తిగా వార్తలు ఇచ్చారు, ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా. ఆ పురస్కారం పేరేంటంటే బోల్ట్జ్మన్ మెడల్. ఈ యొక్క పదం గుర్తుంచుకోండి, బోల్ట్జ్మన్ మెడల్ 2022 సంవత్సరం. యాక్చువల్గా బోల్ట్జ్మన్ మెడల్ అనేది 1975 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్లో అద్భుతమైన పరిశోధన చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఆ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వారికి ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ పురస్కారాన్ని ఇస్తారు అన్నట్టు. ఈ మెడల్ని ఇస్తారు ప్రతి ఇయర్ కూడా కాదు, ప్రతి 3 ఏళ్లకు ఒకసారి. అలా 2022 సంవత్సరానికి మన భారతీయుడు ఎవరైతే ఉంటారో ప్రొఫెసర్ దీపక్ దార్ గారు, ప్రముఖ శాస్త్రవేత్త, ఫిజిక్స్ ఫీల్డ్ అని గుర్తుంచుకోండి. ఆ ఇన్స్టిట్యూట్ పేరు అవసరం లేదు. ఫిజిక్స్ ఫీల్డ్లో ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రొఫెసర్ దీపక్ దార్ గారిని ఈ సంవత్సరం ఈ మెడల్ ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ మెడల్ రావడం జరిగింది, బోల్ట్జ్మన్ మెడల్. సో మరి ఈ మెడల్ని ఎవరు ఇస్తారు, ఎవరు ప్రదానం చేస్తారంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అన్నాను కదా. సో ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్. ఈ సంస్థ 1975 నుండి ఈ ప్రతిష్టాత్మక మెడల్ని ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ సంస్థ 1922లోనే ఏర్పడింది, కానీ ఈ పురస్కారం ఎప్పుడు వచ్చింది? 1975. ఇది గుర్తుంచుకోండి. సో ప్రముఖ శాస్త్రవేత్త బోల్ట్జ్మన్ పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ఏదైతే ఉంటుందో, మెడల్ ఏదైతే ఉంటుందో, ఈ సంవత్సరం మన ఇండియన్ సెలెక్ట్ కావడం జరిగింది. ఇతనితో పాటు ఈ పురస్కారాన్ని పంచుకోనున్న వ్యక్తి ఎవరంటే ప్రిన్స్టన్ యూనివర్సిటీ సంబంధించి మరొక ఫిజిక్స్ ప్రొఫెసర్. తన పేరు అవసరం లేదు, ఇండియాకి సంబంధించి మాత్రం గుర్తుంచుకోండి. ప్రొఫెసర్ దీపక్ దార్ బోల్ట్జ్మన్ మెడల్ 2022 ప్రతిష్టాత్మక మెడల్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు. ఎవరు ప్రదానం చేస్తారు? ఈ
సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే సింగపూర్ బేస్డ్ ఆర్గనైజేషన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ ప్రదానం చేసే ప్రతిష్టాత్మక మెడల్. అండ్ సాదియా తారిక్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన చిన్నారి 15 years old. ఇటీవల ఒక ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో విజేతగా స్వర్ణ పతకాన్ని గెలుపొంది వార్తలు ఇచ్చారు. ఆ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఏంటంటే మాస్కో. ప్రస్తుతం తరచూ మనం రష్యా యుక్రెయిన్ క్రైసిస్ చూస్తున్నాం కదా, మాస్కో రష్యాకి సంబంధించిన మాస్కోలో జరుగుతున్న వుషు ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో వుషు ఛాంపియన్షిప్ మాస్కో జూనియర్ వుషు ఛాంపియన్షిప్. వుషు అంటే లైక్ బాక్సింగ్ లాగానే ఉంటుంది, వుషు క్రీడ అంటారు. సో వుషు ఛాంపియన్షిప్ 2022లో స్వర్ణ పతకాన్ని గెలుపొందిన భారతీయ చిన్నారి ఎవరు, జూనియర్ ఛాంపియన్ ఎవరు అంటే సాదియా తారిక్ అని గుర్తుంచుకోండి. సాదియా తారిక్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన చిన్నారి. అండ్ నెక్స్ట్ సోనీ రామదీన్ ఎవరంటే విండీస్ క్రికెటర్. విండీస్ అని చెప్పిన వెస్టిండీస్ అన్న ఒకటే, కరేబియన్ జట్టు అని గుర్తుంచుకోండి. ఒకప్పుడు ప్రపంచంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు అంటే చాలా జట్లు కూడా గడగడలాడేవి, అంత పవర్ఫుల్ టీమ్. అలాంటి వెస్టిండీస్ సంబంధించి 1950s 1960sలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక క్రికెట్ క్రీడాకారుడు. ఆ రోజుల్లో టెస్ట్ మాత్రమే ఉండేది, టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడేవారు. 1970s 80sలో వన్డేస్కి ప్రాచుర్యం వచ్చింది. సో టెస్ట్ ప్లేయర్. సో సోనీ రామదీన్ విండీస్లో గుర్తింపు పొందిన ప్రముఖ స్పిన్ బౌలర్ అని గుర్తుంచుకోండి. స్పిన్నర్, సో బౌలర్. సో ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తనిచ్చిన వెటరన్, ఒక ఓల్డ్ స్పిన్నర్, చరిత్రలో గుర్తుండిపోయిన వెస్టిండీస్ జట్టులో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే, సో ఫస్ట్ పుస్తకం వచ్చేసి ద క్వెస్ట్స్ ఆఫ్ విలియం వుడ్ ద మిస్టీరియస్ ఎలిగ్జర్. యాక్చువల్గా మిస్టరీ కథాంశంతో కూడిన ఒక పుస్తకం. ఇది కథకి సంబంధించిన ఇల్యూజన్ ఆధారంగా రాయబడిన ఒక పుస్తకం. సో ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే, ఆ ఆథర్ పేరు గుర్తుంచుకోండి, విరాల్ రోగర్ గారు. విరాల్ రోగర్ ఆమె యాక్చువల్గా. సో విరాల్ రోగర్ గారు రాసిన ఒక న్యూ మిస్టరీ పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రచయిత యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్. విరాల్ రోగర్ గారు రాసిన నూతన పుస్తకం ద క్వెస్ట్స్ ఆఫ్ విలియం వుడ్ అండ్ ద మిస్టీరియస్ ఎలిగ్జర్ అని గుర్తుంచుకోండి, లేదంటే ద క్వెస్ట్ ఆఫ్ విలియం వుడ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి పుస్తకం ఇండియన్ ఆర్మీకి సంబంధించి వెటరన్, సో ఫార్మర్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ హోదాలో విధులు నిర్వర్తించిన ప్రముఖ వ్యక్తి దీపం చటర్జీ గారు రచించిన ఒక పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. ద మిలేనియల్ యోగి అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. ఏ మోడర్న్ డే పారాబుల్ అబౌట్ రీక్లెయిమింగ్ వన్స్ లైఫ్. సో ఈ ట్యాగ్లైన్ అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ద మిలీనియల్ యోగి అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇండియన్ ఆర్మీలో సేవలు అందించి పదవీ విరమణ పొందిన మాజీ ఆర్మీ ఆఫీసర్ దీపం చటర్జీ గారు రాసిన పుస్తకం గుర్తుంచుకొని ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేయడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ఫస్ట్ క్విక్ రివ్యూ కనుక చూస్తే, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్కి సంబంధించి న్యూమోటో అండ్ సహారా అనే ఒక ప్రత్యేక ఒప్పందం గురించి డిస్కస్ చేశాం. అండ్ C-17 ఆర్మీ, ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలు అందిస్తున్న విమానాలను ఆపరేషన్ గంగాకి సంబంధించి సేవలను తీసుకోబోతుంది భారత ప్రభుత్వం. అండ్ ఉంగలిల్ ఒరువన్ అనే ఒక ప్రత్యేక పుస్తకం తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఆత్మకథ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పురాతన 14వ శతాబ్దం నాటి రాతి విగ్రహాలు ఇటీవల బయటపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా ముచింతల్ ప్రాంతంలో విష్ణు ఐడల్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఒకప్పటి ఒక గొప్ప రచయిత, ప్రముఖ పోయెట్, 14th centuryకి సంబంధించిన ప్రముఖ పోయెట్ తన యొక్క పేరు వివాదాస్పదమైంది. తన పేరిట ఉన్న యూనివర్సిటీ ఎక్కడ ఉంది, అసలు ఎందుకు తనకు సంబంధించిన వివాదాస్పదం స్పైడర్కి నామకరణం చేయడం జరిగింది. ఇది ఒకసారి చూడండి. అండ్ ఇండియా బెల్జియం రిలేషన్స్ ఎట్ 75 అనే అంశాన్ని డిస్కస్ చేశాం. అంటే 75 సంవత్సరాల భారత్ బెల్జియం సంబంధాల్లో భాగంగా భారత ప్రభుత్వం బెల్జియం ప్రభుత్వం సంయుక్తంగా విడుదల చేసిన ఒక లోగో.
అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ఫాస్ట్ సర్వీసెస్ టు ద ప్యాసింజర్స్. అండ్ ఢిల్లీకి సంబంధించి బిజినెస్ బ్లాస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ప్రత్యేకమైన సమ్మిట్ మార్చ్ 5 నుండి చూడబోతున్నాం. పిల్లల్లో పారిశ్రామిక రంగంలో వారి యొక్క ఇన్నోవేషన్స్ని వాడుకునే ఉద్దేశం. అండ్ సైన్స్ ఇన్నోవేషన్ హబ్ సంబంధిత అంశంతో ఢిల్లీ ప్రభుత్వం వార్తలు నిలిచింది. అండ్ ఢిల్లీ పోలీస్ వారు ప్రారంభించిన అధునాతనమైన సేవలు క్యూఆర్ బేస్డ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే దీపక్ దార్ అనే ఒక ప్రముఖ ఫిజిక్స్ శాస్త్రవేత్త ఈరోజు వార్తలు ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటిసారి బోల్ట్జ్మన్ మెడల్కి ఎంపికైన మన భారతీయుడు అని గుర్తుంచుకోండి. మన భారతదేశంలో మొదటి వ్యక్తి. అండ్ సాదియా తారిక్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక చిన్నారి వుషు ప్లేయర్ మాస్కోలో ముగిసిన జూనియర్ వుషు ఛాంపియన్షిప్ స్వర్ణ పథకం గెలుచుకొని వార్తలు ఇచ్చారు. అండ్ సోనీ రామదిన్ విండీస్ ఒకప్పటి దిగ్గజం స్పిన్నర్ ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే ద క్వెస్ట్స్ ఆఫ్ విలియం వుడ్ ద మిస్టీరియస్ ఎలిక్జర్ అనే పుస్తకం విరాల్ రోజర్ ప్రముఖ ఆథర్ రచించిన పుస్తకం. అండ్ ఇండియన్ ఆర్మీలో సేవలు అందించి పదవీ విరమణ పొందిన కెప్టెన్ రాసిన ఒక పుస్తకం దీపం చటర్జీ గారు రాసిన పుస్తకం ద మిలీనియల్ యోగి అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.